హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో దోసకాయ టమాటా పప్పు తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు కందిపప్పును 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసి ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్లో ఉడికించుకుందాం. దానిలో ఒక దోసకాయని, చిన్న సైజు దోసకాయని తీసుకోండి. దానిపైన ఉన్న పీల్ అంతా తీసివేసి నీట్గా క్లీన్ చేసి సన్నగా కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసుకోండి. పప్పుకి కొంచెం పెద్దగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ముక్కలు అనేది. అలానే సేమ్ ప్రాసెస్లో టమాటోని కూడా కట్ చేసి తీసుకోండి. ఈ రెండింటిని నానబెట్టిన పప్పులో యాడ్ చేసుకోండి. దీనిలో ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. అలానే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసుకోవటం వల్ల పప్పు త్వరగాను ఉడుకుతుంది. కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. వాటర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసుకుంటే పప్పు చక్కగా ఉడుకుతుందండి. 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోండి. దీనిలో 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలానే మనం టమాటో, దోసకాయ వేసాం కాబట్టి కొంచెం పులుపు అనేది ఉంటుంది. చింతపండు అనేది ఒక గన్ను యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేయటం వల్ల ఒక గన్ను అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనిని బాగా మెదుపుకోండి. ఈ పప్పు మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మనం కరెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది. దీన్ని పక్కకు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. పప్పులో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఆయిల్ వద్దనుకుంటే మీరు నెయ్యితో అయినా పోపు పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి యాడ్ చేసుకోండి. అలానే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. అలానే ఒక పెద్దలపాయని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. మనం పప్పు ఉడికించేటప్పుడు పెద్దలపాయ వేయలేదు. మీకు ఇష్టం ఉంటే పప్పు ఉడికించేటప్పుడు యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ అయినా ఫ్రై చేసి యాడ్ చేసుకోండి. ఇది బాగా వేడెక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని వేడిగా ఉండగానే పప్పులో యాడ్ చేసుకోండి. మనం ఈ పోపు యాడ్ చేసేటప్పుడు పప్పు అనేది కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.